మండల కేంద్రంలోని ఎల్లమ్మ బండల్లో ఉన్నాము. ఎల్లమ్మ బండల్లో దసరా విజయదశమి సందర్భంగా ప్రతి ఏటా రావణ దహన కార్యక్రమం జరుగుతుంది. రావణ దహన కార్యక్రమం సందర్భంగా గ్రామస్తులందరూ ఐక్యమత్యంతో ఇక్కడ రావడం ప్రతి ఏటా ఆనవాయితీగా వస్తుంది. ఎక్కడెక్కడో పనిచేసిన వాళ్ళు, ఎక్కడెక్కడో ఉద్యోగం చేస్తున్న వాళ్ళు, ఎక్కడెక్కడో స్థిరంగా నివసించేవారు దసరా రోజు మద్నూరు మండల కేంద్రానికి పుట్టిన ఊరుకు పుట్టిన గడ్డ మీద రావాలనే సంకల్పంతో మన అందరం కలిసి ఇక్కడ పండుగ వాతావరణం నెలకొల్పుకుందాము అని అందరూ ఒకరికొకరు ఆలింగనం చేసుకొని శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక్కడ జరపడం ఆనవాయితీగా వస్తుంది. దీంట్లో భాగంగా ఈరోజు మనం ఇక్కడ ఉన్న కొందరికి మద్నూరు విషయాలను అడిగి తెలుసుకుందాం. నేను హైకోర్టు న్యాయవాది అయినప్పటికీ కూడా ఈరోజు ప్రత్యేకంగా అందరినీ కలుసుకునే సందర్భంతో శుభాకాంక్షలు తెలియజెప్పే విషయము అందరికీ కలిసి వస్తుందనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరిని కలిసే అవకాశము, పండగను వైభవంగా జరుపుకోవడంలో భాగస్తులు కావాలని మేము కూడా రావడం జరిగింది. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. సో మేము ఈవెన్ దో వేరే ఊర్లలో జాబ్ పర్పస్ వెళ్ళినా కానీ సొంత ఊరికి వచ్చి విజయదశమి సందర్భంగా వచ్చి అందరినీ కలుసుకోవడము, మళ్ళీ స్పెషల్గా ఇక్కడ ఎల్లమ్మ పండుగ దగ్గర రావణ కాష్టం ఉంటుంది. సో గ్రామ ప్రజలంతా ఇక్కడికి వచ్చి మేము పండుగని చాలా ఘనంగా జరుపుకుంటాము. సో చెడు పైన మంచి విజయం సాధించడం అనేది ఇదొక దానికి నిదర్శనంగా ఈ రావణ కాష్టం జరుపుకొని మేము గ్రామ ప్రజలందరం ఇక్కడ కలుసుకొని దసరా చాలా ఉత్సవంగా జరుపుకుంటాము ఈ పండుగని. సో అందరికీ విజయదశమి శుభాకాంక్షలు మద్నూరు గ్రామ ప్రజలకు. అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు. నేను ఇప్పుడు బీటెక్ చదువుతున్నాను. నేను ఎక్కడికి వెళ్ళినా ప్రతి సంవత్సరం ఈ దసరా పండుగ రోజు మాత్రం ఇక్కడ కుటుంబ సభ్యులతో కలిసి వస్తాము. మా ఊళ్ళో చాలా ఘనంగా దసరా పండుగను జరుపుకుంటాము. అదేవిధంగా మా ఆచారాలు సాంప్రదాయాలు ఎప్పటికీ మర్చిపోకుండా దసరా పండుగని బాగా జరుపుకుంటాము. నా పేరు అనుజ ధనస్వార్. నేను హైదరాబాద్లో బీటెక్ చదువుకుంటా. అందరూ ఎక్కడున్నా ఏ ఊర్లో ఉన్నా దసరాకి మాత్రం మా ఇక్కడికి వచ్చి సెలబ్రేట్ చేసుకుంటాము. ఫస్ట్ అందరం ఆర్య సమాజ్ నుండి జెండా తీసుకొచ్చి ఇక్కడ రావణాసుని కాలుస్తాము. మద్నూరులో ఘనంగా విజయదశమి ఉత్సవాలు, రావణ దహనం ఆకట్టుకున్న సంబరాలు. దసరా పండుగ అంటే కేవలం ఉత్సవం మాత్రమే కాదు, ధర్మం మీద అధర్మం గెలుపు, సత్యం మీద అబద్ధం గెలుపు అని చెబుతున్న నిత్య సందేశం. కామారెడ్డి జిల్లా మద్నూరు మండల కేంద్రంలోని ఎల్లమ్మ బండ్లలో విజయదశమి ఉత్సవాలు ఈ ఏడాది ఎప్పటికంటే మరింతగా విశేషంగా భారీగా జరిగాయి. ప్రతి ఏటిలాగా ఈసారి కూడా రావణ దహనం ఘనంగా నిర్వహించగా వేలాది మంది ప్రజలు పాల్గొని సంబరాల్లో భాగమయ్యారు. ఉద్యోగులు, జీవనాధారాల కారణంగా హైదరాబాద్, ముంబైతో పాటు విదేశాల్లో నివసిస్తున్న మద్నూరు గ్రామస్తులు కూడా ప్రత్యేకంగా స్వగ్రామానికి చేరుకున్నారు. స్వగ్రామం బంధువులతో కలుసుకుని ఒకరికి ఒకరు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆలింగనం చేసుకోవడం పండగ ఆనందాన్ని మరింతగా ప్రత్యేకంగా చేసింది. మద్నూరులోని దసరా ఉత్సవాలు మన ఊరు ఒకటే కుటుంబం అనే భావనను మరింత బలపరిచాయి. సత్యం, ధర్మం, ఏకతకు ప్రతీకగా నిలిచాయి.